మిమ్మల్ని పట్టిస్తే నాకేం వస్తుంది మేడం? మహా అయితే ₹1,00,000 రివార్డు, గోల్డ్ కోటింగ్ వేసిన చిన్న అవార్డు, అంతే కదా. 20 లక్షలు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తాయి మేడం? ఇది నన్ను వదిలేయడానికి మాత్రమే. హలో చంద్ర, ఓబ్లేస్ తప్పించుకున్నాడు. వాట్? ఎలా ఎలా జరిగింది? అదే అర్థం కావట్లేదు. వాట్? సరే, నువ్వు వెళ్ళి చూడు, నేను చూస్తాను. సరే. సావిత్రి, నేను కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావా? సడన్ గా ఇదేంటి? ఓబులేషన్ పట్టుకోవాలనుకున్నాంగా. వాడి సంగతి తర్వాత చూద్దాం. అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళాలి? అంటే అది ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందంట, అర్జెంటుగా వెళ్ళాలి. లేదంటే నేను ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్ళేవాడిని. యాక్సిడెంట్ అయిందని చెప్పరే. నాదే ముందులేండి, నేను ఎలాగైనా వెళ్తాను, మీరు వెళ్ళండి. పాపం మీ ఫ్రెండ్కి ఎలా ఉందో ఏమో. ఓకే సావిత్రి, జాగ్రత్త. కొంచెం ఆడదాకా వదిలిపెట్టండి బాబాయ్, మీ పుణ్యం ఉంటుంది బాబాయ్. బాబాయ్, లిఫ్ట్ కావాలంటే అడగాలి, ఇలా అడ్డం పడకూడదు. ఏదో నా మూడ్ బాగుంది కాబట్టి సరిపోయింది, లేదంటే గుద్దేసి వెళ్ళిపోయేవాడిని. పొరపాటు అయిపోయింది బాబాయ్, నడిచే ఓపిక లేదు బాబాయ్. కొంచెం ఆడదాకా వదిలిపెట్టండి బాబాయ్. బాబాయ్, మీ పుణ్యం ఉంటుంది బాబాయ్. సరే ఎక్కువ ప్రాణం నిలబెట్టారు బాబాయ్, పోనండి బాబాయ్. బాబాయ్, మీకేదో ఫోన్ వచ్చినట్టుంది బాబాయ్. అది ఫోన్ కాదు, మెసేజ్ వచ్చింది. వాడి ఫోటో అయి ఉంటుంది.
బాబయ్య పోనీండి బాబయ్య. కాసేపుండు. బాబయ్య వెళ్దాం పదండి బాబయ్య. నాకు కొంచెం పని ఉంది, నువ్వు పో. ఆ, దిగో. సరే బాబయ్య. బాబయ్య థ్యాంక్స్ బాబయ్య. ఆ, ఆ. ఛ! 10 లక్షలు లిఫ్ట్ అడిగి మరీ నా బైక్ మీద వస్తే మిస్ చేసుకున్నాను. ఎక్కడికి పోతాడు? ఇక్కడ ఎక్కడో ఉండుంటాడు. బైక్ మీద వెతుకుదాం. నీ పని బాగుందయ్యా. గుడిలోంచి కదలకుండా లోకాన్ని పాలించేత్తనం. అయినా ఎందుకు సామి నాలాంటి యదవల్ని పుట్టిస్తావు? తాకుండా ఆలోచిస్తే ఇప్పటిదాకా నేను చేసిన మంచి పని ఒక్కటి కనపడలా. శానా తప్పులు చేశానయ్యా. డబ్బులు కక్కుర్తుపడి ఆ చంద్ర లాంటి యదవులకి సాయం చేయబోతే చివరికి ఆళ్లే నా ప్రాణాలు తీయాలని చూశారు. అలాంటోళ్ళకి సాయం చేసి సావిత్రమ్మ లాంటి చాలా మంచిదానికి అన్యాయం చేశాను. ఆ తల్లిని చాలా బాధ పెట్టాను. ఆ తల్లి కోసం ఏదన్నా మంచి పని చెయ్యాలా?
ఆ నాయాళ్ళు నన్ను పట్టుకోవాలని చూస్తున్నారు. ఈలోపు ఆ అమ్మకి నిజం చెప్పేయాల. ఆ రోజు నేను తాగి ఏం వాగాను, ఆ తల్లికి ఏం అర్థమైందో నేరుగా కలిసి జరిగిందంతా చెప్పాలా. జీవితంలో ఈ ఒక్క మంచి పని చేసే అదృష్టం నాకు కల్పించు స్వామి. ఆ తర్వాత నేను వాళ్ళ కంటపడ్డా కూడా పర్వాలేదు స్వామి. యాడుందో ఏమో, ఒక్కసారి ఆ అమ్మ నా కళ్ళ పడేలా చేయి స్వామి. సావిత్రంలా ఉంది. అమ్మా సావిత్రమ్మా, సావిత్రమ్మా, ఓ సావిత్రమ్మా, 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 అమ్మా సావిత్రమ్మా, ఆగమ్మా, ఓ సావిత్రమ్మా, వస్తున్నానుండమ్మా. అయ్యో, ఓ బిలేష్, అంబులెన్స్ పిలుస్తానుండు. నెత్తరు కారిపోతుంది. ఓ బిలేష్, ఏం పర్లేదమ్మా, కూసోమ్మా, కూసో. నేను నీకు చాలా అన్యాయం చేస్తాను తల్లి. అమ్మ
అభిలేష్, ముందు హాస్పిటల్కి పోదాం. వద్దు తల్లి, సాగు పిలుస్తుంది. సచ్చేలోపు ఓ మాట చెప్పాలి. ఊర్మిళ ఊర్మిళ ముంబై. అభిలేష్, అభిలేష్, ఊర్మిళ, నీకు గుడ్ న్యూస్. ఏంటో అది? మనకి హెడ్ఏక్ గా ఉన్న ఓబులేష్ యాక్సిడెంట్ లో చనిపోయాడు. అవునా? అంత సింపుల్ గా అవునా అంటావేంటి ఊర్మిళ? నువ్వు బతుకున్నావని సావిత్రికి సొసైటీకి చెప్పగలిగేవాడు అలాంటి వాడు చనిపోయాడు అంటే నీ దగ్గర రియాక్షన్ లేదే? పాపం, ఎలా చనిపోయాడు? యాక్సిడెంటా? గుద్దింది రెడ్ కలర్ క్వాలిస్ అనుకుంటాను. యాక్సిడెంట్ అని నీకు చేయించింది నేనైనప్పుడు నాకు తెలియకుండా ఎలా ఉంటుంది? అంటే వాడు చనిపోయింది యాక్సిడెంటల్ గా కాదా? అలాగే అనిపిస్తుంది కానీ కాదు. వాడు మిమ్మల్ని నమ్మడం మానేశాడు. అందువల్ల సావిత్రిని వాడు కలవటం అంటూ జరుగుంటే ఈ పాటికి మానిద్దరం జైల్లో కలుసుకోవాల్సి వచ్చేది. నా జాగ్రత్తలో నేనున్నాను కాబట్టి నిజం సావిత్రికి చేరకముందే వాణ్ణి చావుకి దగ్గర చేశాను. గ్రేట్ ఊర్మిళ, గ్రేట్. నీ ముందు చూపుకి హ్యాట్స్ ఆఫ్. ఆ తప్పు చేయడం గొప్ప కాదు, ఆ తప్పు నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవడం గొప్ప. ఓబులేష్ని చంపావు కాబట్టి ప్రాబ్లం సాల్వ్ అయింది అనుకోవద్దు. అసలు ప్రాబ్లం ఆ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ రాజు ద్వారా రాబోతుంది. వాళ్ళు సామాన్యులు కాదు, నువ్వు ఎక్కడున్నా కనిపెడతారు. అనుభవంతో చెప్తుంటే నీకు నవ్వులాట్లా ఉంది. అన్ని ఆటల్లో ప్లేయర్స్ రెండు వైపులా ఉంటారు. ఒక్క క్రిమినల్ ఆటలోనే రెండు వైపుల ఆట మనమే ఆడాలి. సావిత్రి ఆ సిన్సియర్ ఆఫీసర్కి ఇచ్చిన కంప్లైంట్ ఇదేగా. సిన్సియారిటీకి సీనియారిటీకి ప్రతి దానికి ఓ రేట్ ఉంటుంది. ఖర్చు పెట్టగలగాలి, ఖరీదు కట్టగలగాలి, అంతే. నేను కష్టపడేది నా సత్య కోసం. తన కోసం ఏదైనా చేస్తాను, ఎంత ఖర్చైనా భరిస్తాను. అందుకు ఎవరైనా అడ్డం వస్తే కుదిరితే రేట్ ఇస్తాను,
లేదంటే వేటు వేస్తాను. గాడ్, నీ క్యాల్కులేషన్ కి నీ కమిట్మెంట్ కి హ్యాట్స్ ఆఫ్. కూల్ చంద్ర, అటు నీ పెళ్లికి ఇటు నా పెళ్లికి రూట్స్ క్లియర్ అయినట్లేగా. ముందు నీ పెళ్ళి అనుకున్నాం కాబట్టి వెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేసుకో.